ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈరోజు ప్రజల దగ్గర నుంచి అర్జీలను అయితే స్వీకరించడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఆయన మాటల్లో మనం కడుక్కున్నాం. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించి మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారము ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ అనంతపూర్, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. స్టేట్ వైడ్ అంటే ప్రతి శుక్రవారము స్టేట్ వైడ్ మా యువ నాయకుడి సూచనల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ 3 నెలల 4 నెలల కాలంలోనే 1021 అర్జీలు రావడం జరిగింది. దానిలో 886 క్లియర్ చేయడం జరిగింది. మిగతావి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ అనంతపూర్లో డ్రైన్లు కానీ, లేకపోతే కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ ఇవన్నీ వేసిన దాఖలాలు లేవు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పనిచేసే ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు మా కాలనీలో రోడ్లు లేవన్నా, లేకపోతే మాకు ఇక్కడ మా కాలనీలో డ్రైన్లు లేవని చెప్పేసి అనేకమైనటువంటి అర్జీలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్స్ చాలామంది తీసేశారు. ఆ పెన్షన్స్ కానీ మళ్ళీ పునరుద్ధరించమని చెప్పేసి తెలుగుదేశం సానుభూతి పరులు అని చెప్పేసి తీసేశారు. మళ్ళీ ఆ పెన్షన్స్ మాకు ఇప్పించాలని చెప్పేసి వచ్చి అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపూర్లో రేషన్ కార్డ్స్ అయితేమి, పెన్షన్స్ అయితేమి రెండు, తర్వాత హౌసింగ్ టిట్కో హౌసెస్ గత 5 ఏళ్లలో డబ్బులు కట్టించుకొని మాతో 25,000 50,000 డబ్బులు కట్టించేసుకొని కనీసం హౌసింగ్ శాంక్షన్ కానీ ఇవ్వలేదు. మాకు ఆ డబ్బులు అన్నా వెనక్కి ఇవ్వండి, లేకపోతే హౌసింగ్ అన్నా శాంక్షన్ ఇవ్వండి అని చెప్పేసి వచ్చి అడుగుతున్నారు. ఇవన్నీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్ళి ఈ సమస్యల పరిష్కారం వైపు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం.